అస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాగర్ సత్య జ్ఞానం ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. ఈ ఛానల్లో మనం రకరకాల కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఒక కార్యక్రమంలో భగవద్గీతను అధ్యయనం చేస్తున్నాం. అధ్యయనము అంటే ఒట్టిగా చదువుకోవడం కాదు, దాంట్లో ఉండే కూలంకషమైన విషయాలన్నింటినీ మనం అర్థం చేసుకొని వాటిని ఆచరించే ప్రయత్నం ఎట్లా చేయొచ్చు అనే దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవద్గీత అనేది మనకు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినది అని సనాతన ధర్మం పాటించే వారి అందరి నమ్మకము. శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు ధర్మాచరణ కోసం ఈ భూమి మీద అవతరించి ఒక భగవానుడు భూమి మీద ఎట్లా నడుస్తాడు, ఎలా ధర్మాన్ని నిలబెడతాడు అనేది మనకి చూపించడానికి వచ్చిన అవతారం పరిపూర్ణ అవతారం అంటాం. రామావతారము కృష్ణావతారము రెండు అవతారాల్లో రామావతారం కేవలం మానవుడుగా ఎలా బతకాలో చెప్పడానికి వస్తే, కృష్ణావతారానికి వచ్చేసరికి భగవంతుడిగా తన లీలల్ని ఎలా చూపించాలో కూడా చూపించాడు. మనకు భాగవతంలో ఆ దశమస్కందం చదువుతూ ఉంటే ఆ కృష్ణుడి చిన్నపిల్లడిగా పుట్టిన దగ్గర నుండి ఆ లీలలు వీటన్నిటినీ అలా 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 మనం చదువుతూ ఉంటే ఒక తల్లి తన పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉండే విషయాలన్నీ మనకు భగవానుడిలో కనబడి చాలా ఆనందాన్ని పొందుతాము. అలాంటి భగవానుడు సాక్షాత్తుగా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో భవిష్యత్ తరాలకు చెప్పడం కోసం అర్జునుడిని అడ్డం పెట్టుకొని ఆ నారాయణుడు నరుడికి బోధిస్తూ మనందరికీ నరులమైన మనందరికీ జ్ఞాన ఉపదేశాన్ని చేసే ప్రాసెస్లో మనకిచ్చిన ఒక గొప్ప వరం భగవద్గీత. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన గ్రంథస్థం, వ్యాసుడి చేత గ్రంథస్థం చేయబడిన ఆ భగవద్గీత ఇప్పుడు ప్రజెంట్ సొసైటీకి ఏంటి ఉపయోగం, మనం ఎందుకు చదవాలి, ఇది చాలామందికి వచ్చే ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబుగా ప్రతి శ్లోకంలో ఎలా ఎలా ఉన్నాయి వాటిని మనం మన ప్రజెంట్కి ఎట్లా అన్వయించుకోవాలో నేర్చుకుంటూ అధ్యయనం చేస్తూ వస్తున్నాం. అందులో పాంచజన్యం హృషికేశో దేవతత్వం ధనంజయ ఆ శ్లోకం మొదలుపెట్టి తర్వాత కాశీరాజు, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, ద్రుపదుడు, ద్రౌపదేయులు అంటే ఉపపాండవులు, అభిమన్యుడు వీళ్ళందరూ ఎలా శంఖనాదాల్ని చేశారు, పృథక్ అందరూ కలిసి విడివిడిగా శంఖనాదాల్ని చేశారు అనే శ్లోకం వరకు మనం అధ్యయనం చేసి వచ్చాము. ఇప్పుడు దాని తర్వాత శ్లోకాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకం ఏంటంటే, ఈ శంఖధ్వానాలు విన్న తర్వాత అవతలి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్ నభశ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. ఇది శ్లోకము. ఈ శ్లోకంలో స ఘోషో ఆ ధ్వనిని విని, ఆ ఘోషణను విని, ఆ శంఖనాదాన్ని విని ధార్తరాష్ట్రుల యొక్క అంటే ధృతరాష్ట్రుడి యొక్క అనుచరులు అంటే ధృతరాష్ట్రుడికి సంబంధించిన వాళ్ళు ధార్తరాష్ట్రులు. నిజంగా ధార్తరాష్ట్రులు అంటే దుర్యోధనాదులే, కానీ ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుడికి చేరికైన వాళ్ళు, అంటే ఆ పక్షం వాళ్ళందరినీ కూడా సంజయుడు ధార్తరాష్ట్రులు అని కలిపేసి ఆ 11 అక్షౌహిణుల సైన్యాన్ని ధార్తరాష్ట్రులుగా కలిపేశాడు. వాళ్ళ హృదయాన్ని వ్యదారయ అంటే వాళ్ళ గుండెలన్నీ చీల్చినట్టయిపోయాయి, వేధించబడ్డాయి. ఈ శబ్దం నభశ్చ పృథివీంచైవ భూమి ఆకాశాలు రెండింటినీ అంటే ఆకాశము నుండి భూమి వరకు పూర్తిగా తుములో వ్యనునాదయన్ అంటే అనునాదము అనే పదం వాడండి. గమ్మత్తు పదం. మనకు చాలా గమ్మత్తు పదాలు కొన్ని ఉన్నాయి. నాదము, అనునాదము, శబ్దము, నాదము, అనునాదము. శబ్దం అంటే ఇది శబ్దము, నాదము అంటే శబ్దము వచ్చిన తర్వాత దాని తాలూకు వైబ్రేషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే, ఆ ప్రకంపనలు కంటిన్యూ అవుతూ ఉంటే, ప్రకంపనలు కొనసాగుతూ ఉంటే ఉండేదాన్ని నాదము అంటాము. మనకి గుళ్ళో గంట కొడితే టంగ్ అనదు, ట్యాం ఉంటుంది. దీన్ని నాదము అంటారు.
శబ్దం అంటే ఆగిపోయేది, నాదం అంటే కొనసాగేది. అనునాదము అంటే ఈ శబ్ద నాదముల వలన ఏదైతే ప్రకంపనలు కొనసాగుతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ కొనసాగుతూ మళ్ళీ పుడుతూ ఉంటాయో దాన్ని మనము అనునాదము అంటాము. చాలా గమ్మత్తు పదము సంజయుడు వాడాడు. మనం ఫ్రీక్వెన్సీ అనే పదం వాడుతూ ఉంటాం మోడర్న్ సైన్స్లో, ఫిజిక్స్లో. ఈ ఫ్రీక్వెన్సీ కూడా వైబ్రేటివ్ ఫ్రీక్వెన్సీ, అనునాదము అంటాం. అంటే దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి, దీని నుంచి దీనికి ఇలా ఎకో అయితే దాన్ని మనం అనునాదము అంటాము. ఇప్పుడు ఇందులో మామూలు అర్థము, అంతరార్థము, మనం తెలుసుకోవాల్సిన అర్థం మూడింటిని మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సఘోషో ధార్తరాష్ట్రాణం, ఆ ఘోషమును, ఎలాంటి ఘోషమట? భూమి ఆకాశములు రెండు దాని అనునాదముతో నిండిపోయాయి. అలాంటి ఆ ధ్వనిని, నాదాన్ని, అనునాదాన్ని విన్న ధృతరాష్ట్రుల గుండెలు ఛేదించబడ్డాయి. ఇది మనకి మామూలుగా కనబడే అర్థం. ఇప్పుడు దానిలో ఆధ్యాత్మిక అర్థము, ఆది భౌతిక అర్థము రెండు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక అర్థాన్ని చూస్తే పాంచజన్యం హృషికేశో, ఆ పాంచజన్యం అనే శంఖధ్వని, దాని గురించి మనకు శంఖం గురించి పంచాయుధ స్తోత్రంలో చెప్తారు. యస్యధ్వని దానపదత్పహంత్య విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య, విష్ణువు ముఖంలో నుంచి ఆ పూరించబడే శంఖం ధ్వని వింటే రాక్షసుల గుండెలు జలధరిస్తాయి, అవిసిపోతాయి. అంత గొప్ప శంఖనాదాన్ని కౌరవుల గుండెలన్నీ అవిసిపోయాయి. కృష్ణుడి శంఖమే కాదు, కృష్ణుడితో పాటు మిగిలిన వాళ్ళందరి శంఖాలు కృష్ణ భగవాను అనుసరించిన వాళ్ళు కానీ, కృష్ణ భగవాను శరణాగతి పొందిన వాళ్ళు కానీ విజయం సాధిస్తారు. ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించే వాళ్లకు విజయం సాధించదు. ఆయనను అనుసరించని వాళ్లకు విజయం ఎప్పటికీ దక్కదు. ఇది ఆధ్యాత్మిక భావన. అయితే మనం ప్రజెంట్ సొసైటీకి మనం టీము, క్యారెక్టర్సు వీటిని గురించి ఆలోచించే ప్రాసెస్కి వస్తే స ఘోషో, స అంటే నిజంగా కూడినది అనర్థము, మంచిది అనర్థం. మంచి ఘోషము, ఘోష అంటే ధ్వని, సౌండ్. అది ఎలాంటిదట? భూమి ఆకాశము మొత్తం నిండిపోయేది, అనునాదము వచ్చింది. అలాంటి ధ్వనిని వింటే శత్రువుల గుండెలు అవిసిపోయాయి. ఇది మనకు చెప్పింది. ఇక్కడ సంజయుడికి ఎంత ధైర్యం కావాలంటే ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు, ఓ ధృతరాష్ట్ర, పాండవుల వైపు ఆ ధ్వనిని విని ధార్తరాష్ట్రులు అంటే నీ వాళ్ళందరి గుండెలు అవిసిపోయాయి. ఒక రాజుతో ఒక మామూలు వ్యక్తి నీ వాళ్ళందరి గుండెలు అవిసిపోయేంతగా శత్రువుల బలం కనబడింది, వినబడింది అని చెప్తున్నాడు. అంటే అక్కడ ధృతరాష్ట్రుడికి నీ వాళ్ళు ఓడిపోబోతున్నారు అని ముందే చెప్పేశాడు. స్వార్థం, వ్యామోహం, కాంక్ష ఇలాంటివన్నీ గుణాలుంటే ఓడిపోతారు. నీ కొడుకులని నువ్వు ఈ స్వార్థంతో, వ్యామోహంతో, కాంక్షలతోటి పెంచావు. వాళ్ళకి ఆ ఏదైతే అనునాదం ఉందో దాని ధ్వనికి గుండెలు అవిసిపోయాయి, వాళ్ళు ఓడిపోబోతున్నారు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి హెచ్చరిక చేసేస్తున్నాడు ఈ శ్లోకంలో. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే అనునాదము అనే పదం వాడాడండి. అంటే ఎంపథెటిక్ వైబ్రేషన్స్ అంటాం. మామూలు వైబ్రేషన్స్కి ఎంపథెటిక్ వైబ్రేషన్స్కి ఒక గొప్ప తేడా ఉంటుంది. వైబ్రేషన్స్ సాగిపోతాయి. ఎంపథెటిక్ వైబ్రేషన్స్ వాటిని రెజోనెన్స్ అంటాము ఇంగ్లీష్లో మనం ఈ అనునాదాన్ని. రెజోనెన్స్ అంటే ఈ వైబ్రేషన్స్ అన్నీ ఒకే చోట రెజోనేట్ అయ్యి దాని తాలూకు ధ్వని కొత్తగా పుడుతుంది, నాదం అవుతుంది. మనం శంఖంలో చెవు పెట్టి వింటే దాంట్లో సౌండ్ వస్తుంది. ఎక్కడిది ఈ సౌండు అంటే ఆ శంఖం లోపల ఉండే ఆ క్యావిటీలో ఇవన్నీ తిరిగి
తిరిగి తిరిగి తిరిగి ఆ నాదము కంటిన్యూ అవుతూ మన చెవులకు వినబడుతుంది. దీన్ని అనునాదము అంటాము. ఇక్కడ ఒక టీంలో ఒకళ్ళు ఉంటే వాళ్ళ మాట రెండవ వాళ్ళు వింటే, దాన్ని మళ్ళీ వీళ్ళు వింటే, మళ్ళీ దీన్ని వింటే, ఇలా ఒకళ్ళ మాట ఒకళ్ళు కంటిన్యూగా వింటూ దాన్ని అనుసరిస్తూ ముందుకెళితే, అంటే ఎంపథెటిక్ వైబ్రేషన్స్ ఉంటే, రెజొనెన్స్ ఉంటే, అందరూ కలిసి ఒకే ప్రాసెస్లో నడిస్తే టీం సక్సెస్ అవుతుంది, విజయం సాధిస్తుంది. ఇది మనకి ఆ రెజొనెన్స్ లేదా అనునాదము అనే పదంలో మనకు భగవద్గీత ఈ టీం వర్క్ గురించి చెప్తుంది. హౌ టోటల్ టీమ్ షుడ్ బి ఆన్ వన్ పేస్. మొత్తం టీం మొత్తం కూడా ఒకే గతివేగంతో ప్రవర్తిస్తే, ఆలోచిస్తే, అనుసరిస్తే విజయం వైపు ప్రయాణిస్తాము. మనకి వీణ కానీ, సితార కానీ, గిటార్ కానీ ఇలాంటి వాట్లల్లో యాక్చువల్గా 3 తీగలు చాలు. ఎందుకని బేసిక్కు, మేజరు, మైనరు అంటాం. మనకి మంద్రము, మధ్యము, తారస్థాయికి సంబంధించిన 3 తీగలు వీణలో కానీ, సితార్లో కానీ వీటిలలో ఉంటే చాలు. కానీ పక్కన ఇంకొక తీగని మనం పెడతారు. అది దేనికయ్యా అంటే అనునాదము కోసము. ఒక తీగ కదిలినప్పుడు ఈ తీగ తాలూకు ప్రకంపనలు పక్క తీగకు తగిలి, దాని ప్రకంపనలు పక్క తీగకు తగిలి, మళ్ళీ దీనికి తగిలి, దానికి తగిలి, ఈ మూడిటి మధ్యలోది ఆ పక్కన విడిగా ఉండే తీగకు తగిలి, దాని నుండి పుట్టిన ఏదైతే నాదం ఉందో అది ఈ వీణకు కానీ, సితారకు కానీ, గిటార్ కానీ ఉండే కింద ఉండే బోలు ప్రదేశంలోకి వెళ్ళి దాంట్లో రెజోనేట్ అయ్యి బయటకు వస్తుంది. మనం ఒక తీగని తీసుకొని మామూలుగా కొడితే టింగ్ 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 అంటుంది అంతే. అదే ఒక వీణనో, ఒక సితారనో, ఒక గిటారో మనం వాయించినప్పుడు టింగ్ అనట్లా. ఎందుకని? ఆ కింద ఉండే బోలులోకి ఇది వెళ్ళి ఎంపథెటిక్ వైబ్రేషన్స్, దాన్ని రెజొనెన్స్ అంటున్నాం మనం. అనునాదము వల్ల టింగ్ అనాల్సిన తీగ ట్యావ్ 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 టడావ్ టడావ్ ఇలా మనకి ఆ ధ్వని కాస్త నాదముగా మారి ఆ లోపల నుంచి అనునాదమై చెవులకు వినడానికి అద్భుతంగా అవుతుంది. ఇది మనకి మ్యూజికల్ సైన్స్. ఇవాళ కాదు, మనకి కొన్ని వేల సంవత్సరాల క్రితమే వీణలు, మురళిలు ఇలాంటివన్నిటినీ తయారు చేసే ప్రాసెస్ ప్రపంచం మొత్తంలో అతి పురాతనమైన ఇన్స్ట్రుమెంట్స్ భారతదేశంలోనే మనకి మొహంజోదారో తవ్వకాలలోనే మనకు అవి కనపడతాయి. క్రీస్తు పూర్వము అనకూడదు, మనము సామాన్య శక పూర్వము 17 నుంచి 2400 సంవత్సరాల, 17వ శతాబ్దం నుంచి 24వ శతాబ్దం ముందే మనకి ఈ కళలున్నాయి అనడానికి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్లో మనకి డాన్సింగ్ గర్ల్వి, ఇన్స్ట్రుమెంట్సు, రకరకాల వాయిద్యాలు మనకి దొరికాయి. ఫిజికల్గా దొరికాయి, స్కల్ప్చర్లో దొరికాయి, వాటి తాలూకు అవశేషాలు దొరికాయి, తాళాలు దొరికాయి. ఇవన్నీ కూడా ఆ కాలానికే మనకు భారతీయ సంస్కృతిలో ఈ కళలు ఉన్నాయి అని తెలియజేస్తున్నాయి. మన ఆగమ శాస్త్రాలు, వేదాలలో, ఆగమ శాస్త్రాలలో భగవదారాధనలో భాగంగా నృత్య, నాట్య, సంగీత వాద్యాలన్నింటినీ ప్రదర్శిస్తూ వాటిని భగవదర్పితంగా మనకి నివేదనగా చేసే ఆచారం మనకుంది. మనకు దిక్పాలక బలి అంటాము. ఏ జంతువులను కోసి వేయరండి. ఆ అన్న బలిని తీసుకొని అన్నాన్ని ఆ దేవుడి ఆలయం చుట్టూ ఉండే దిక్పాలకులకు, తర్వాత ఇంద్రాది దేవతలకు, బ్రహ్మాది త్రిమూర్తులకు, వీళ్ళందరికీ ఆ బలిని సమర్పిస్తూ ఒక్కొక్క చోట ఒక్కొక్క రాగము, ఒక్కొక్క తాళము, ఒక్కొక్క వాద్యము, ఒక్కొక్క నాట్యము, నృత్యము వీటిని ప్రదర్శిస్తూ వాటిని భగవదర్పితంగా చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారము. వాట్లల్లో మనకి నాదము, అనునాదము అనే పదాలు వింటాము. ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అది మనుషుల్లో మనలో ఉండే ఆ ఎమోషన్స్ని అవి కదిలిస్తాయి. ఇది మనకి సైన్స్.
మ్యూజికల్ సైన్స్. ఇది మనకి భగవద్గీత కూడా చెప్తుంది. భగవద్గీతలో ఈ అనునాదము అనే పదం ఎంత గొప్ప పదాన్ని వాడారంటే, ఒకదాని నుంచి పుట్టిన ఇంకొక నాదము, దాని నుంచి పుట్టిన ఇంకొక నాదము, వీటన్నీ కలిసి కొత్తగా వైబ్రేట్ అయ్యే ఒక అనునాదము. ఒక టీంలో ఒకళ్ళ ఆలోచన, రెండవ వాళ్ళ ఆలోచన, ఈ ఆలోచన నుంచి పుట్టిన ఈ ఆలోచన, ఈ ఆలోచన నుంచి పుట్టిన కొత్త ఆలోచన, ఇవన్నీ కలిసి ఒక టీం వర్క్గా మనం పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళితే అవతలి వాళ్ళు ఓడిపోతారు, మనం గెలుస్తాము. హృదయాన్ని వ్యధారయ్యాయి, వాళ్ళ గుండెలు చీల్చబడ్డాయి, వేధించబడ్డాయి, రక్కలయ్యాయి. ఎందుకయ్యాయి అంటే వీళ్ళ దగ్గర ఉండే డిసిప్లిన్. అందరూ ఒకసారి వాయిస్తే ఆ ఘోష లేదండి మనకి. నిజానికి వాళ్ళందరూ ఒక్కసారి వాయించినప్పుడు యువతలి వాళ్ళ గుండెలు భయపడడమో ఇంకోటో జరగాలి. కానీ అక్కడ సంజయుడు వాటి గురించి ఏమీ చెప్పట్లా. ఎందుకని? వీళ్ళ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. పాండవుల వైపు సైన్యం అంతా 7 అక్షౌహిణీలే మరి తక్కువ అనుకోవట్లా. మనం పర్ఫెక్ట్గా ఉన్నాము, చెయ్యగలుగుతాము, మనలో వీరులు ఉన్నారు, మనలో ధైర్యవంతులు ఉన్నారు, మనలో అన్ని రకాల శక్తి సామర్థ్యాలు ఉన్నాయనే కాన్ఫిడెన్స్ ఇటువైపు ఉంది. కాబట్టి అవతలి వైపు వాళ్ళంతా గోల చేసినా వీళ్ళెవ్వరూ చెక్కు చెదరలేదు. ఆ భగవానుడు, కృష్ణ భగవానుడు అలా గోడలా అడ్డం ఉన్నాడు. అందుకని వీళ్ళెవ్వరి దగ్గరికి అంత భయం కానీ, ఆ భావదారిద్ర్యం కానీ, ఆ ఆత్మ న్యూనత కానీ రాలేదు. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఆ ధ్వనిని ప్రదర్శించారో, ఆ ధ్వనికే అవతలి వాళ్ళు ఇంకా వీళ్ళేం బాణాలేయాలా, గదలు ఉపయోగించాలా, చక్రాలు ఉపయోగించాలా, ఖడ్గాలు ఉపయోగించాలా, ఏమీ ఉపయోగించకుండానే కేవలం యుద్ధం ప్రారంభం కాకముందే శత్రువు ఓడిపోయాడు. ఇది మనకు సంజయుడు ధృతరాష్ట్రుడికి హెచ్చరికగా చెప్పాడు. దాన్ని మనం తీసుకోవాలి. ఎప్పుడైతే మన ఓటమిని మనం అంగీకరిస్తామో యుద్ధం చేయక్కర్లేదండి, ఓడిపోయినట్టే లెక్క. ఓటమి గురించి భయపడతామో మనం ఓడిపోయినట్టే లెక్క. ఓటమి గురించి ముందే అనుకుంటామో మనం ఓడిపోయినట్టే లెక్క. ఆ యుద్ధం చేసే ప్రాసెస్లో అవతలి వాళ్ళ బలాల్ని మనం అమ్మో అనుకుంటే మనకు తెలియకుండా కిందికి దిగుతాము. దిగకండి. అవతలి వాళ్ళు 11 అక్షౌహిణీల సైన్యం ఉన్నా, మీరు 7 అక్షౌహిణీల సైన్యం ఉన్నా గట్టిగా నిలబడి పోరాడితే విజయం మనదే. ఆ శంఖనాదాలతో, వీళ్ళ దగ్గర ఉండే డిసిప్లిన్తో, ఆ డిటర్మినేషన్తో, డివోషన్తో, డెడికేషన్తో మనకు భగవద్గీత ఈ శ్లోకంలో ఒక టీం వర్క్, అందరూ కలిసి ఆలోచిస్తే, మనం దీనికంటే ముందు శ్లోకంలో అనుకున్నాం విడివిడిగా కలిసి శంఖాల్ని పూరించారు. పృథక్ పృథక్, అది కూడా విడివిడిగా. సర్వశః అందరూ కలిసి దద్మో శంఖం పృథక్ పృథక్ శంఖాన్ పృథక్ అంటే అందరూ కలిసి విడివిడిగా శంఖాలను పూరించినప్పుడు ఆ ధ్వని అక్కడి నుంచి ఒకటి, అక్కడి నుంచి ఒకటి, అక్కడి నుంచి ఒకటి, రై 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 ఒయ్ 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 ఒయ్. ఒక్కసారి వాయిస్తే ఏమైంది? 2 సెకండ్లు, 3 సెకండ్లు, 10 సెకండ్లు, 20 సెకండ్లో వాయించగలిగినంత మహా అయితే 1 నిమిషం. అక్కడేమైంది? 20 మంది వరుసగా 2 నిమిషాలు చొప్పున 40 నిమిషాలు, 50 నిమిషాలు కంటిన్యూగా ధ్వని వస్తూనే ఉంది. ఒక రిలే రన్ అంటామే, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకళ్ళు, అక్కడి నుంచి అక్కడ దాకా అలసిపోము. ఇక్కడ వీళ్ళందరూ గొయ్యి అని అరిచేశారు, 2 నిమిషాలు 3 నిమిషాలకి ఆగిపోయారు. అక్కడ ఆగట్లా, ధడా 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 ధడా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, కృష్ణుడి నుంచి అభిమన్యుడి దాకా రకరకాల వీరులందరూ కలిసి ఆ శంఖాల్ని పూరిస్తూ ఉంటే దాన్ని కంటిన్యూ ఎటు చూస్తే ఇటు వినబడుతుంది, అటు చూస్తే అటు వినబడుతుంది, అటు చూస్తే అటు వినబడుతుంది, అటు చూస్తే అటు వినబడుతుంది, కంటిన్యూగా వినబడుతూనే ఉండడం వల్ల శత్రువుల గుండెలు అవిసిపోయాయి. అంటే మనం వర్క్ కంటిన్యూ చేసుకుంటూ పోతే ఆగకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నువ్వలిసిపోయి, నేను మన స్టార్టింగ్లో చెప్పాను, ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదు అనేది రాముడు కానీ కృష్ణుడు కానీ మనకు చేసి చూపించారు. అట్లాగే టెన్సింగ్ నార్కే, ఎడ్మండ్ హిలరీ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకున్నారు. నేను అలసిపోతే నువ్వు నన్ను ఉత్సాహపరచు, నువ్వు అలసిపోతే నేను నిన్ను ఉత్సాహపరుస్తాను, ఎట్టి పరిస్థితుల్లో మనం విజయం సాధించి తీరాల్సిందే. టెన్సింగ్ నార్కే అంటాడు, భగవద్గీత ఇన్స్పైర్డ్ మీ,
మంచు పులి అంటాం ఆయనని. సో అట్లా ఈ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎప్పుడైతే కంటిన్యూ చేస్తున్నారో శత్రువులు ఓడిపోయారు. పని మొదలు పెట్టకముందే ఓడిపోయారు. యుద్ధం ప్రారంభం కాకముందే కౌరవుల సేన ధృతరాష్ట్రుల గుండెలు అవిసిపోయాయి అని సంజయుడు డిక్లేర్ చేసేసాడు, ప్రకటించేశాడు. ధృతరాష్ట్రుడితోటే ప్రకటించాడు. ధృతరాష్ట్రుడితోటే నీ అనుచరులు, నీ వాళ్ళు, నీ కొడుకులు, వాళ్ళతోటి చేరిన వాళ్ళు అందరూ గుండెలు అవిసిపోయాయా, వాళ్ళ గుండెలు భేదించబడ్డాయి అని చెప్పేశాడు. అంటే ఒక పర్ఫెక్ట్ వర్క్ నడుస్తూ ఉంటే ఆపోజిట్ ఫోర్స్ వాళ్ళు ఆటోమేటిక్గా దిగిపోతారు. ఇది మనకు ఈ శ్లోకంలో భగవద్గీత మనకు నేర్పిస్తుంది. అలాగే ఇంకొక శ్లోకంలో మనం ఇంకా కొన్ని విశేషాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.